సో ప్రధానంగా ఈరోజు మనకి వన్ బిగ్ బ్రేకింగ్ అందుతుంది. ఆర్టీసీ కార్మికులు సమబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ మేనేజ్మెంట్ని కలిసి ఆర్టీసీ ఎండీని కలిసి వాళ్ళు సమ్మెకి సంబంధించిన నోటీసును ఇవ్వనున్నారు. సో ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఆర్టీసీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల్ని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రధాన ఎజెండాగా తీసుకున్నటువంటి సమస్యలు ఏవి కూడా ఆర్టీసీ పట్టించుకోవట్లేదు. కేవలం ఉచిత బస్సు ఏదైతే ఇంప్లిమెంటేషన్లో ఉందో దానివల్ల ఇంకా ఆర్టీసీ లాస్లోకే వెళ్తుందే తప్ప తమ సమస్యలు అసలు పరిష్కరించడం లేదు. డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నటువంటి కార్మికులకి సంబంధించిన ఇబ్బందులు ఇంకా మొబ్బడిగా తయారయ్యాయి అనేసి కూడా ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. సో కార్మికులకు సంబంధించినటువంటి హక్కుల సాధన, అంతేకాకుండా కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ఒక భరోసాను నింపి సో కార్మికుల అంటే ఆర్టీసీ కార్మికులనే ప్రధాన అస్త్రంగా వాడుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఆర్టీసీ కార్మికుల పొట్టగొడుతుంది అన్న అంశాన్ని అయితే ప్రధానంగా లేవనెత్తుతున్నారు. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచి 14వ నెల నడుస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యల పట్ల ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ అసలు మాట్లాడట్లేదు, దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఆ విషయంలో నిర్ణయం తీసుకునే విషయంలో కూడా ఎటువంటి హామీని కానీ భరోసాను కానీ ఆర్టీసీ కార్మికుల్లో నింపట్లేదు అనేది మాత్రం ప్రధాన ఎజెండాగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి అన్నటువంటి ప్రధానమైన డిమాండ్ని గాలికి వదిలేసింది ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్. ఎందుకంటే ఆర్టీసీలోకి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఎలక్ట్రికల్ బస్సెస్ చాలా వరకు తీసుకొస్తున్నటువంటి ఆర్టీసీ సో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుందని చెప్పకనే చెప్తున్నట్టయితే కార్మికులు చెప్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీలోకి వన్స్ ఎలక్ట్రికల్ బస్సెస్ ఎంటర్ అయ్యాయంటే అటు డ్రైవర్ల విషయంలో కావచ్చు, అటు కండక్టర్ విషయంలో కావచ్చు, ప్రైవేటు వ్యక్తులే ఎక్కువగా వాటిని నడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఒలెక్ట్రా కావచ్చు, అట్లాగే జేబీఎం కావచ్చు, ఇట్లాంటి ప్రైవేట్ సంస్థలని ఆర్టీసీలోకి ఎంటర్ చేసుకొని ఎలక్ట్రికల్ బస్సెస్ని నడిపిస్తుంది ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అని చెప్పాలి. సో ఈ బస్సెస్ని ఎప్పుడైతే ఇంటర్ఫియర్ చేసిందో ఆర్టీసీ మేనేజ్మెంట్లోకి సిటీలో కావచ్చు, జిల్లాల వారీగా కావచ్చు, కంప్లీట్గా ఎలక్ట్రికల్ బస్సెస్ అంటే అద్దె బస్సులు అని చెప్పాలి, ఇవన్నిటిని కూడా చాలా వరకు ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఒకవైపు ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నటువంటి హామీని పక్కన పెట్టడమే కాకుండా ఇంకోవైపు చెప్పకనే చెప్తుంది, అంటే ప్రైవేటీకరణ దిశగా ఆర్టీసీ వెళ్తుంది అనేది చెప్పకనే కార్మికులకు ఒక ఇండికేట్ చేస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ దిశగా వెళ్తున్నటువంటి ఆర్టీసీ మెయిన్ ఎజెండాగా ప్రైవేట్ బస్సులని ఇంటర్ఫియర్ చేస్తుంది, అద్దె బస్సులని ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ బస్సులని ఇంటర్ఫియర్ చేస్తూ ఇప్పుడున్నటువంటి కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్టీసీని నమ్ముకున్నటువంటి కార్మికులు పొట్టగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే వన్స్ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చాయంటే ఇప్పుడు చేస్తున్నటువంటి కార్మికులు ఉపాధి కోల్పోతారన్న అంశాన్ని అయితే ప్రధానంగా కార్మిక సంఘ నేతలు అయితే లేవనెత్తుతున్నారు. ఎందుకంటే అక్కడ డ్రైవర్ కావచ్చు, అందులో పనిచేసేటటువంటి కండక్టర్స్ కావచ్చు, కంప్లీట్గా ప్రైవేటు వ్యక్తులే ఉంటారు. ఒక్కో జిల్లా వారీగా తిరిగేటువంటి బస్సుల్లోనైతే ఆల్మోస్ట్ డ్రైవర్ కమ్ కండక్టర్గా పనిచేసేటువంటి విధులను నిర్వహించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ దిశగా ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందా అంటే ఎస్, 100% ప్రైవేటీకరణ దిశగానే ప్రభుత్వం అడుగులేస్తుంది. అందుకే ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తుంది. సో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో రేవంత్ సర్కారు ఖచ్చితంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నటువంటి హామీని మాత్రం తుంగలో దొక్కింది. ఆర్టీసీ కార్మికులను కావచ్చు, ఆర్టీసీ కార్మిక సంఘాలను కావచ్చు ఇప్పటివరకు పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటి అడిగినటువంటి దాఖలాలు కూడా అసలు కనిపించలేదు. సో వీళ్ళు ఎన్నిసార్లు అపాయింట్మెంట్స్ కోరినా ఆర్టీసీ ఎండీని సజ్జనార్ని ఎన్నిసార్లు అపాయింట్మెంట్స్ కోరినా కూడా చాలా వరకు నిరాకరించినటువంటి సందర్భాలే ఎక్కువగా కనిపించాయి. సో విసుగు చెంది
ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఇప్పటికీ కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోగా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ని ఆర్టీసీ కార్మికులు కావచ్చు, కార్మిక సంఘ నాయకులు కావచ్చు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పాలి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆర్టీసీ ఎండీని కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోటీసును ఎండీ చేతుల్లో పెట్టేసి వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ విచారణ జరిగి లేదంటే వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ 2 రోజుల్లో పరిష్కరించే దిశగా ఏదన్నా హామీ కానీ ఏదన్నా భరోసా కానీ ఆర్టీసీ మేనేజ్మెంట్ నుంచి వస్తే కనుక సమ్మె దిశగా పోయేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ ఆర్టీసీ ఎండీ కావచ్చు, ఆర్టీసీ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళ నోటీసులు తీసుకున్నాక కూడా తూతు మంత్రంగానే సమావేశాలు ఏర్పాటు చేసి ఏదో ఒక హామీ ఇచ్చో భరోసానిచ్చో మళ్ళీ ఆర్టీసీ కార్మికులను కానీ కార్మిక సంఘ నాయకులు వాళ్ళ ముందు పెట్టినటువంటి డిమాండ్స్ని లైట్ తీసుకుంటే కనుక ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా 2 రోజులు వదిలేసి ఆ 2 రోజుల తర్వాత ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పాలి. సో ఓవరాల్గా సజ్జనార్కి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే విసిగిపోయారు. 1 ఇయర్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ఎక్కడక్కడే ఉన్నాయి. సో ఏ పరిష్కారం కూడా ఇప్పటి వరకు 13 నెలలు అయ్యి 14 నెలలు నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి సమస్య పట్ల పరిష్కారం ఇప్పటికీ దొరకకపోగా మళ్ళీ వాళ్ళ ఉపాధి కోల్పోయేటువంటి కార్యక్రమాలనే ఆర్టీసీ మేనేజ్మెంట్ తీసుకుంటుంది. అలాంటి నిర్ణయాలే ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుంటే మేము చూసి ఊరుకోవాలా. ఎందుకంటే ఒకవేళ గవర్నమెంట్లో విలీనం చేయడం అనేది కాస్త లేట్ అయినప్పటికీ ఆర్టీసీ కార్మిక సంఘాలన్నింటినీ పిలుచుకొని అసలు ఎందుకు లేట్ జరుగుతుంది, అసలు కారణాలు ఏంటి, సమావేశాలు సభలు ఇట్లాంటివి ఏమైనా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదన్నా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తే ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు ఇదివరకు ఎంత ఓర్పుగా ఉన్నారో ఎంత లైట్ తీసుకొని ఉన్నారో వాళ్ళ సమస్యలు ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కాస్త ఓపికగానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఓపిక నశించే సిచ్యువేషన్ని మాత్రం ఆర్టీసీ మేనేజ్మెంట్ తీసుకొచ్చింది. ఆ ప్రైవేట్ బస్సులను తీసుకురావడమే కాదు, సో ప్రైవేటీకరణ వైపు కూడా వెళ్తుందన్న ఒక అంశం మాత్రం వాళ్ళని నిద్ర పట్టకుండా చేస్తుంది. సో ఈ దిశలో ఇంకా చేసేదేం లేక ఇప్పటికీ ఆర్టీసీ ఎండీ అయినటువంటి సజ్జనార్ని ఎన్నో సార్లు వీళ్ళు పర్మిషన్స్ అడిగారు, కలుస్తామన్నారు. సో వాళ్ళకి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వకపోగా వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలను వినకపోగా ఇక వాళ్ళు విసుగు చెంది ఖచ్చితంగా ఆర్టీసీ సమ్మె చేస్తే తప్ప ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మె బాట పడితే తప్ప మేనేజ్మెంట్కి వాళ్ళ సమస్యలు కావచ్చు పరిష్కరించే వైపు ఆలోచన చేయదు అన్న నిర్ణయానికి మాత్రం ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ కూడా వచ్చాయి. ఈరోజు సాయంత్రం కార్మిక సంఘాలన్నీ కలిసి ఈరోజు బస్ భవన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎండీ సజ్జనార్ని కలిసి వాళ్ళ నోటీసుకు సంబంధించి సో వాళ్ళ డిమాండ్స్లు అన్నీ కూడా పెట్టినటువంటి నోటీసును సజ్జనార్ చేతిలో పెట్టనున్నారు. సో 2 రోజులు టైం ఇచ్చి 3వ రోజు మాత్రం ఖచ్చితంగా సమ్మె బాట పట్టే దిశగా ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు అందరూ కూడా నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆర్టీసీలో ఒక టైప్ ఆఫ్ ఏమనాలంటే వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సమస్య పట్ల చాలా వరకు ఇంకా వాళ్ళు విసుగు చెందిరని చెప్పాలి. ఆర్టీసీ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు వాళ్ళని పిలవకపోగా వాళ్ళ సమస్యల పట్ల చర్చించకపోగా ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ని మాత్రం నిజంగా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్టీసీ ఎండీకి అల్టిమేటంగా డిమాండ్లన్నింటినీ కూడా నోటీసులో చేర్చి ఆ నోటీసు మాత్రం ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఇవ్వనున్నారు. ఆర్టీసీ ఎండీకి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఆ తర్వాత మరి ఈ సమ్మె నోటీస్ తీసుకున్నటువంటి మేనేజ్మెంట్ ఈ 2 రోజుల్లో మళ్ళీ వాళ్ళని చర్చలకు పిలుస్తుందా, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పట్ల పరిష్కరించే దిశగా ఏమన్నా ఆలోచన చేస్తుందా, ఒక భరోసాను కానీ హామీని కానీ ఏమన్నా నింపుతుందా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ సహనాన్ని మాత్రం ఈ 13 నెలలు పరీక్షించిందనే చెప్పాలి ఆర్టీసీ మేనేజ్మెంట్. ఆ తర్వాత మాత్రం
వాళ్ళు వెళ్ళేటువంటి సమ్మెకు మరి వీళ్ళు కొంత ఏమన్నా వాళ్ళు బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా చర్చలకు పిలిచి, లేదంటే మళ్ళీ మేము మీ సమస్యల్ని పరిష్కరించలేము అనేసి చేతులు ఎత్తేస్తుందా మేనేజ్మెంట్ అనేది మాత్రం వేచి చూడాల్సిందే. మరి ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత మరి వాళ్ళు నోటీసులు తీసుకున్నటువంటి మేనేజ్మెంట్ కార్మిక సంఘ నేతలను పిలిచి మళ్ళీ చర్చలకు కూర్చోబెడుతుందా, లేదంటే వీళ్ళు సమ్మెబాట పట్టే దిశగా మరి మొండి వైఖరి ఏమైనా ప్రకటిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.